జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్లో కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత సంవత్సరం రోజులుగా జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అని నానా తంటలు పడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన కీలక వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం మరియు ఎల్లో మీడియా ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధించాలి అని వాళ్ళు ముమ్మరంగా గత ఏడాది కాలంగా ట్రై చేశారు అని క్లియర్గా తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయకపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డిపై ఏ అవినీతి కేసులు లేకపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులపై కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలలో పాలనలో చేసిన వివిధ అంశాలపై కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిపై ఒక్క ఆధారం కూడా తప్పు చేసినట్లు ఇప్పటి వరకు కూడా నిరూపితం కాలేదు అని నిన్న కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారే క్లియర్గా ఆయన ఒప్పుకోవడం జరిగింది. నిన్న కేబినెట్ సమావేశం జరిగినప్పుడు కొంతమంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు, జగన్మోహన్ రెడ్డి గతంలో మన నాయకుల్ని ఎంతో వేధించాడు, చివరికి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశాడు, ఎంతోమంది టీడీపీ నాయకులను అరెస్ట్ చేశాడు, మనం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఎలా, ఆయన చాలా తప్పులు చేశాడు కదా అంటే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలైతే చేయటం జరిగింది. ఆ వ్యాఖ్యల్లో ముఖ్యంగా మనం అరెస్ట్ చేయాలంటే ఏదైనా ఆధారాలు ఉండాలి కదా, మనం కక్ష సాధింపు చర్యలు చేయలేము కదా, జగన్మోహన్ రెడ్డి మనల్ని అరెస్ట్ చేశారని మనమైతే అరెస్ట్ చేయలేం కదా అని ఆయన ప్రస్తావించడం జరిగిందంట. ఇంతకీ చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు ఎందుకన్నాడు అంటే అక్కడ లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే ఇంకొక ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు తప్పు చేసినట్లు ఆధారాలు లభించలేదు. ఈ ఎల్లో మీడియా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, ఆ మన్నాటికి అరెస్ట్ చేస్తాము, రాజకేశ్ రెడ్డి కొన్ని నిజాలు చెప్పాడు, ధనంజయ రెడ్డి మరియు కృష్ణమోహన్ రెడ్డి చెప్పిన ఆధారాలను బట్టి ఇక జగన్మోహన్ రెడ్డి తరువాయి అరెస్ట్ చేయాలి అని ప్రతిరోజు కూడా ఊదరగొట్టారు, ప్రజల్ని తప్పుదారి పట్టించారు. ఈరోజు ఎల్లో మీడియా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఏం సమాధానం చెప్తుంది ప్రజలకు? ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్, చంద్రబాబు సంబంధించిన అనుకూల మీడియా అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డిపై అవాస్తవాలను తెలియచేయటం జరిగింది వాళ్ళ పత్రికల్లో. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా మనం ఎలా అరెస్ట్ చేసేది అని ఆయనంతటా ఆయనే వ్యాఖ్యానించగా దానిని బట్టి క్లియర్గా అర్థమైంది ఏమంటే వీళ్ళు కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డిపై చేయాలి, అక్రమంగా జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అని ప్రయత్నిస్తున్నట్లు క్లియర్గా జనాలందరికీ కూడా అర్థమవుతా ఉంది. సిగ్గుండాలి, ఏదైనా తప్పుడు కేసులు పెట్టడానికి సిగ్గుండాలి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు, చంద్రబాబు అనుకూల మీడియాకు. అవాస్తవాలను ప్రచురితం చేసి అవాస్తవాలను ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోయినా తప్పు చేశాడు అని పదే పదే వార్తలు రాయటం పట్ల వీరి ఉద్దేశం ఏంటి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. నీచంగా జర్నలిజం అని చెప్పుకుంటూ ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డిపై అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే వీరి పని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్లో మాట్లాడిన విధంగా ఎటువంటి ఆధారాలు లేకుండా మనం ఎలా అరెస్ట్ చేయగలం, నన్ను అరెస్ట్ చేశాడని నేను ఆయన్ని అరెస్ట్ చేయలేం కదా, కక్ష సాధింపు చర్యలు చేయలేం కదా అని అన్నారంటే వీళ్ళు ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని ప్రయత్నించిందైతే వాస్తవం. జగన్మోహన్ రెడ్డిపై ఇన్ని రోజులు వీళ్ళు అనుకూల మీడియాలో తప్పుడుగా రాసిన తప్పుడు కథనాలన్నీ కూడా అవాస్తవాలన్నీ ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఇక ప్రజలే కూటమి ప్రభుత్వానికి మరియు చంద్రబాబు అనుకూల మీడియాకు వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను.